ఈ మధ్యకాలంలో బాసర ఐఐటి విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఆ విద్యార్థులు క్యాంపస్లోకి అడుగుపెట్టి అదే క్యాంపస్లో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బాసర ఐఐటిలో స్వాతి ప్రియ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు స్వాతి 6 పేజీల సూసైడ్ నోట్ రాసింది. అమ్మా నాన్న, మీరు నాపై ఉంచిన ఆశలు నిలబెట్టుకోలేకపోతున్నా, నన్ను క్షమించండి అంటూ రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టించింది. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానన్న విషయం లెటర్లో రాసింది. గత నెల 4న నన్ను సీనియర్ విద్యార్థిని బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి బూతులు తిడుతూ వేధించాడు. నిన్ను కాలేజీలో అల్లరిపాలు చేస్తా అంటూ బెదిరించాడు. ఈ విషయం కాలేజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నోట్లో పేర్కొంది. విద్యార్థిని రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఆమె చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు కూడా వెల్లువెత్తాయి. తాజాగా ఐఐటి విద్యార్థిని స్వాతి ప్రియ ఆత్మహత్య కేసులో ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణంధీర్, డీన్లు పావని, నాగరాజ్, కేర్ టేకర్ శ్రవంతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే స్వాతి ప్రియపై వేధింపులకు కారణమైన 2 విద్యార్థులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా స్వాతి విషయంలో ఆ 2 స్టూడెంట్స్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని, వారి వేధింపుల వల్లే స్వాతి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే స్వాతి సూసైడ్ లెటర్లో మాత్రం ఎవరి పేర్లు లేకపోవడంతో వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడింది అంటున్నారు అధికారులు. తనకు వరుస కాని బంధువుని ప్రేమిస్తుందని, ఆ విషయం ఇంట్లో చెప్పడం, కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతి తన ఇబ్బందిని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్న ఆరోపణలతో అధికారులపై కేసు నమోదు చేయడంతో ఈ కేసు ఇంకో కొత్త మలుపు తీసుకుంది. మరోవైపు బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ బాసర ఐఐటిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఐఐటి అధికారులపై కేసు నమోదు చేసిన విషయం వాస్తవమే అని బాసర ఎస్ఐ తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన స్వాతి ప్రియ బాసర ఐఐటిలో PUC 2వ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం తోటి విద్యార్థులు టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో తన రూమ్లో ఫ్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంగారం లాంటి భవిష్యత్తున్న తమ కూతురు అర్ధాంతరంగా చనిపోవడానికి కారకులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.